తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కంటిన్యూగా పడుతున్న వానలతో చిగురుమామిడి మండలంలోని ఎల్లమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇందుర్తి కోహెడ మెయిన్ రోడ్డుపై ఉన్న బ్రిడ్జ్ నుంచి వాగు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు రెవెన్యూ పోలీసు అధికారులు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇందుర్తి సంఘాజీపేట చెరువు మత్తడి దుంకడంతో ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కంటిన్యూగా పడుతున్న వానలతో చిగురుమామిడి మండలంలోని ఎల్లమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇందుర్తి కోహెడ మెయిన్ రోడ్డుపై ఉన్న బ్రిడ్జ్ నుంచి వాగు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జ్ పై నుంచి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు రెవెన్యూ పోలీసు అధికారులు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇందుర్తి సంఘాజీపేట చెరువు మత్తడి దుంకడంతో ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ కెనాల్ మోయతుమ్మెద వాగు నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యాం నిండుకుండలా మారుతోంది. దీంతో ఏ క్షణమైనా లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు ఎల్ఎండి ఇంజనీరింగ్ నాగభూషణ్ రావు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి పశువులు గొర్రెలు వెళ్లకుండా చూడాలని పోలీసు రెవెన్యూ అధికారులను విజ్ఞప్తి చేశారు. అలాగే మత్స్యకారులెవరూ నదిలో చేపలు పట్టకుండా చూడాలన్నారు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపల్లి పట్టణంలోని డ్రైనేజీలన్నీ వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. కొన్ని రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో పత్తి, మక్క పంటల్లో నీరు నిలిచింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.